నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలిగినటువంటి పార్టీ గులాబీ పార్టీ. ఇప్పుడు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు ఆ పార్టీలో క్యాడర్ ఉందా లేదా, రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రజలు ఆదరిస్తారా అనే క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరిలో రేజ్ అవుతున్నాయి. దానికి అనేక రకాలుగా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించి హ్యాట్రిక్ విజయం కోసం పరితపించారు. అనేక రకాలుగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చివరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనకు తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు తాజాగా ఆ పార్టీలో ఏం జరుగుతుంది, గులాబీ దళాధిపతి కేసీఆర్ తల మునకలవుతున్నారట. వరుసగా వస్తున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, వాటి నుంచి ఎలా మనం అధిగమించాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ దిశగా ఆలోచన చేస్తున్నటువంటి కేసీఆర్కు ఇప్పుడు ఫ్యామిలీలోనే ఒక రకమైనటువంటి అలజడి. ఒక రకంగా చెప్పాలంటే కల్వకుంట్ల వారి ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పాలి. ఎందుకు ఆ మాట అన్నానంటే, తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం. తండ్రికి కుమార్తె లేఖ, డాడీకి డాటర్ లెటర్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్ మారిపోయింది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్కు తన కుమార్తె అంటే కవిత లేఖ రాయటం ఏంటి, అందులో పాజిటివ్ నెగిటివ్ అని తీసుకోవడం ఏంటి అంటే, ఇదంతా కేవలం ఫ్యామిలీ పాలిటిక్స్లో భాగమే అనేది. తాజాగా ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి సందర్భంలో ఎయిర్పోర్ట్లో మాట్లాడారు మీడియాతో. చాలా అగ్రెసివ్గా కేసీఆర్ దేవుడు, కేసీఆరే మా నాయకుడు, కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇప్పటికే ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేటీఆర్కు కవితకు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పోడ్చడానికి హరీష్ రావు ట్రబుల్ షూటర్గా ఎంట్రీ ఇచ్చారు. టాక్స్ నడుస్తున్నాయి అనేది ఒకటి. ఎక్కడ కూడా కవితకు కేటీఆర్కు పడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్కు అలాగే షర్మిలకు ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు, గొడవలు, వివాదాలు వచ్చినాయో అదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ఫ్యామిలీలో కూడా, అంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా వచ్చాయి అనేది. అయినా అసలు కల్వకుంట్ల కవిత ఆమె తన తండ్రికి లేఖ రాయటం ఏంటి, లేఖలో ఎన్ని అంశాలు, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఈ అంశాల మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పాలని చూసినటువంటి కేసీఆర్, సుదీర్ఘకాలం ఆయనకు ఎంతో అనుభవం ఉంది రాజకీయంగా, అటువంటి వ్యక్తికి ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఏంటి అనేది. మళ్ళీ దాన్ని ఏ రకమైనటువంటి భావనతో మాట్లాడుతున్నారు. లేఖ రాసింది నేనే, కానీ ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అనేది. అసలు తండ్రికి ఆమె లేఖ రాయటం ఏంటి, ఇప్పుడు ఇవే చర్చ. పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తే క్యాడర్ మోరల్ ఈజ్ హై. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడటం చాలా నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అనుకుంటున్నారు. పెహల్గాం అమరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా మీరు హుందాగా ఉన్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూస్తారు. ఓవరాల్గా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. డాడీ పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్. ఇలా ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలు. నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ను ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జి చెప్పుకుంటున్నట్లు నాకు తెలిసింది. ఇట్లా చాలా అంశాలు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుండి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లేనరీ ఫర్ 1-2 days హియర్ యాజ్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్. కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి.
సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్, థ్యాంక్ యూ కవిత. ఇలా చాలా అంశాలు ఆయనకు, అంటే మీరు చేస్తుంది తప్పు, ఇలా కాదు అలా చేయాలి అని. ఇప్పుడు దీని మీద కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అంటే మాకు తెలీదా, మేము చెప్పలేమా అనే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో అసలు కవిత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? ఇప్పుడు బాగా వినిపిస్తుంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఏంటంటే, ఇప్పటికే కల్వకుంట్ల ఫ్యామిలీలో కలవరం. ఎందుకంటే వస్తున్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉందంటే, ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నోటీసులు, అలాగే కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసులు, కవిత మీద ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో దానికి సంబంధించి మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేది వినిపిస్తుంది ఢిల్లీ కేంద్రంగా. ఇలాంటి తరుణంలో అన్నీ కూడా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక్కొక్కరుగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి సింపతిని గెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం, పార్టీ బాధ్యతలు కవితకి ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా బలంగా ఆయన వాయిస్ వినిపిస్తున్నారట, ఎలా అయినా సరే యాక్టివ్గా నేనే ఉంటా, పార్టీని లీడ్ చేస్తా అని. ఎందుకంటే ఇంకా కేసీఆర్ పని అయిపోయినట్టే దాదాపు. ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయో ఆ రోజు నుంచి ఆయన మౌనం, ఎక్కడా కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికార పార్టీ కాంగ్రెస్ని ఢీకునే విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా స్ట్రాంగ్గా లేరు. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా జంప్ జిలాని. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఆయన ముందుకు తీసుకెళ్తారు పార్టీని? బాగా వినిపిస్తుంది ఏంటంటే, రానున్న కాలంలో కవితకు పార్టీ పగ్గాలిస్తే అలా కొన్నాళ్ళు ఆమె పార్టీని లీడ్ చేస్తూ భారతీయ జనతా పార్టీతో ఒక రకమైనటువంటి పొత్తు పెట్టుకోవటం, పార్టీని మెర్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలంటే మార్గం అదే తప్ప వేరేది కనిపించటం లేదు. కాబట్టి ఇదే జరిగి తీరుతుంది అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే ఎక్కడ కూడా బయటకు వచ్చి ఒక నిరసన ప్రదర్శన కానీ ఆందోళన కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుంది ప్రజలకు వివరించాలి. అప్పుడెప్పుడు అన్నారు, నేను ఇంకా ప్రజల్లోనే ఉంటా, ప్రజలతో మమేకం అవుతా, నిత్యం ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉంటా, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలపై నేను అలుపెరగిన పోరాటం చేస్తా, ప్రజల్లోనే నా జీవితం, ప్రజలతోనే మమేకం అవుతానని కేసీఆర్ ఒకనొక సందర్భంలో చెప్పారు. కానీ ఆయన ఎక్కడ ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోలేనటువంటి కేసీఆర్ మరి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? దానికి ఇప్పుడు రంగంలోకి దింపారు హరీష్ రావుని అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు ఆయన పని ఎప్పుడు కూడా ట్రబుల్ షూటరే, ఆయనకు ఉన్నటువంటి పేరే అది. పార్టీలో కానీ ఎక్కడైనా సరే వచ్చినటువంటి సిచ్యువేషన్ని, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చడానికి ఆయన కొంత దిట్ట. సో ఇటువంటి సందర్భంలో కేటీఆర్ కవిత ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఏ రకంగా పూడుస్తారు? ఇంకొక మాట వినిపిస్తుంది, కేటీఆర్ త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే 3వ పార్టీ అనేది ఉండాలి, బలంగా ఉండాలి. ప్రాంతీయ పార్టీగా మనం బీఆర్ఎస్ సక్సెస్ అవ్వలేకపోయాం అనేది బాగా వినిపిస్తుంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి మౌనం ఉంది ఎక్కువగా పార్టీలో. క్యాడర్ ఎవరు కూడా అంత యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి కవిత ఆ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సందర్భంలో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా లేరు. అక్కడ అర్థమైపోతుంది కవితని ఏ రకంగా చూస్తున్నారు అనేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ ఎక్కడా కూడా కవితను యాక్సెప్ట్ చేయనటువంటి సందర్భంలో కవితకు పార్టీ పగ్గాలిస్తే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. మొత్తానికి అయితే త్వరలోనే దీనికి ఒక రకమైనటువంటి ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైనా సరే కల్వకుంట్ల ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఈ ఫ్యామిలీ పాలిట్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవి కేసుల నుంచి, అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అనేది మాత్రం బలంగా వినిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.